ప్రస్తుతం కృష్ణా జిల్లా తుమ్మలపల్లిలో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. ఆ లైవ్ చూద్దాం. నలుగురు మనుషులు తీసుకుని మేము కష్టపడుతుంది పొలం వెళ్ళిపోతాం తెల్లాలేసి. ఇవాళ 15 రోజులు బట్టి ఒక్క మగ మనిషి కానీ ఒక ఆడ కూతురు కానీ అమ్మ తింటే బట్టి ఎందుకు పొలాలు కోసుకొని పొలాలు కావాలన్నారయ్యా, పొలాలు కావాలన్నారు. మరి పొలాలు కావాలంటే బిడ్డలు ఏం చెప్పారు? పొలాలు బలవంతంగా తీసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఈ భూములన్నీ కూడా కోర్టుకు సంబంధించిన భూములు కాదు కదన్నా, కోర్టు కాదు, కోర్టు పేరు చెప్పి పారిశ్రామికవేత్తలకు ఇవ్వాలనుకుంటా ఉన్న భూములు ఇవన్నీ. అంతేనా? మనం ఈ భూములు కోర్టు పేరు చెప్పి పారిశ్రామికవేత్తలకు ఇచ్చే కార్యక్రమం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేయాలనుకుంటున్నారో దానికి మనం వ్యతిరేకిస్తా ఉన్నాం. అంతేనా? వ్యతిరేకిస్తా ఉన్నారా? వ్యతిరేకించే వాళ్ళంతా చేతి పైకెత్తితే అర్థమవుతుంది. అందరూ వ్యతిరేకిస్తా ఉన్నారు. అయితే అందరూ వ్యతిరేకిస్తా ఉన్నారు. మా ఊరు రానేమో ఆనాడు పేరు చూస్తే మా చదవానా మా ఊరికి దాన్ని తెచ్చాడు. ఇంతలో నెలలో మేము నడిచొచ్చాం. మా నాన్నగారు అసలు ఎన్ని బాధపడ్డారు, బారేడు మారుతుండేది. మా ఊరు ఏం నాన్నగారు మా ఊరు తిప్పని కాపాడారు ఆనాడు. ఇవాళ మా డిఫరెన్స్ ఎవరు రానమా మనం ఈ భూములు మనం ఈ భూములు ఇవ్వడానికి ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నాం? ఈ భూములు మనం ఇవ్వడానికి మీ పేరు ఏం పేరునా చెప్పే శ్రీరన్న సర్పంచ్ అని సర్పంచ్ భర్త. ఈ భూములు ఇవ్వడానికి అందులో ఎకరం 6 ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులండి. పెద్ద రైతులు అనేవాళ్ళు ఊరికి 2-3 తప్ప ఎక్కువ మంది లేరండి. ఈ భూములన్నీ ఇచ్చేస్తే వాళ్ళు 1000 గజాలు ఎకరానికి 1200 గజాలు అన్నారంట. 1200 గజాలు సాగాలా చేసుకుంటారండి. వెళ్ళి ఏం చేసుకోవాలి 1200 గజాలు? దానికోసమే ఆ భూములు ఏం చేసుకుంటాం మేమన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళమా? తెలాలు ఇస్తే వ్యవసాయం చేసుకుని కష్టపడుకుని బతికేవాళ్ళము. నిన్న ఒక ఆఫీసర్ గారు వచ్చారు. ఎంతకాలం ఈ గుడిగారు కూర్చొని మీరు ఈ కాలక్షేపం చేస్తారు? ఇక్కడంతా కాలువ పాలకమేనా? మొత్తం కాలువేనండి. భూములన్నీ కాలువ పాలకమే. అన్ని కాలువ పాలకమే. 2 పంటలు వేస్తున్నారా 3 పంటలు వేస్తున్నారా? రెండు పంటలు మామూలు, అప్పుడప్పుడు 3 పంటలు వేస్తా ఉన్నారు. 2 పంటలు వేస్తా ఉన్నారు. 2 పంటలు కూడా అంటే అది అనేది ఏంటంటే మామూలుగా 2 పంటలు ఈ సంవత్సరం నీళ్ళు సాగులేదని చెప్తున్నారు. అదే మామూలుగా 2 పంటలు పడి నార్మల్ కూడా పోయలేదండి. నీళ్ళు రావట్లేదు. అసలు ఈ సంవత్సరం పక్కన పెడితే ఈ సంవత్సరం రాష్ట్రం అంతా కరువు వచ్చింది. ఈ సంవత్సరం కాస్త పక్కన పెడితే మామూలుగా 2 పంటలు వేస్తాం. 2 పంటలు వరి వేస్తాం. ఇంకేనమ్మా వరి వేస్తామా? వరి పంటలు సెకండ్ క్రాప్ మినుములు, మొదటి పంట వరి. మినుములు వరి వేస్తా ఉన్నాం. 2 పంటలు వరి పండిస్తామండి. దావా ఇస్తే మీరు 2 పంటలు వరి పండిస్తామండి. 1% మినుములు కూడా అన్ని భూములు పూర్తిగా మినుములు కూడా మనం తీసుకున్న భూముల్లో అందరికి అపరాలు అవ్వండి. దాదాపు ఉంటేనే 2వ పంట కూడా వరేయడానికి అవకాశం ఉన్న భూములు అన్ని చౌడు భూములు అండి. ఇవి తేలికినాల పొలాలు. మాకు పెట్టుబడి కూడా భారీగా అవుద్ది. మిగిలేదు కూడా చాలా తక్కువగా ఉంటుంది. మీరు కష్టపడుకుంటేనే మిగులుతుందండి. కానీ 2 పంటలు అయితే వేస్తూనే ఉన్నాం. 2 పంటలు వేసుకుంటేనే మిగులుతుంది. 2 వరన్నా వేస్తాము, లేకపోతే మినుము వరన్నా వేస్తాము. ఇవంతా కూడా కాలువ పాలకంతోనే జరుగుతా ఉన్న వ్యవసాయం. అవునండి, కాలువ పాలకులు. కాబట్టి మా భూములు తీసుకుంటే మేము ఎక్కడికి పోతాం? మా భూములు తీసుకుంటే మేము ఏం చేయాలి, మేము ఎలా బ్రతకాలి అన్నది మనం అడుగుతా ఉన్నాం. అంతే. వాళ్ళు ఇచ్చే 1200 గజాలు రిజిస్ట్రేషన్ ల్యాండ్ 800 గజాలు అసైన్ అన్నారు. 800 ఎకరం ఉన్న వాళ్ళు 800 గజాలు సాగు ఏం చేయాలండి? కష్టపడుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళి కష్టపడాలి? ఊరు పెట్టేసి బయట ఊరికే లేదండి.
ఏదైనా ఆడపిల్ల పెళ్లి ఉన్న పిల్లలు చదివించుకోవాలి ఈ భూములు అమ్ముకోవడానికి కూడా లేకుండా చేశారు. ఆగస్టు 31వ తారీఖు నోటిఫికేషన్తో మా భూములన్నీ కూడా హక్కు కోల్పోయి ఏ బ్యాంక్కి కూడా లోన్ ఇవ్వని పరిస్థితి అండి. మాకు పరిస్థితి ఎవరికైనా అమ్ముకుందామంటే 6 ఎకరం కొన్న పరిస్థితి. రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు, రిజిస్టర్ ఆఫీస్ పోతే రిజిస్ట్రేషన్ చేయడం లేదు, బ్యాంక్ ఇవ్వట్లేదు, ఇళ్ళల్లో ఏదైనా పెళ్లిళ్ళు చేయాలంటే డబ్బులు కూడా పెట్టడం లేదు, ఎవరు అప్పు కూడా ఇచ్చేవాళ్ళు లేదు, అప్పు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా చేశారు. పిల్లల చదువులు కూడా ఆగిపోతున్నాయి. అసైన్ భూములు ఉన్నాయా? అసైన్ భూములు ఉన్న వాళ్ళందరూ చదువులు చెప్పండి. అసలు ఈ అసైన్ భూములు ఏదైతే ఉన్నాయన్నా ఇది మాత్రం గట్టిగా ఈ ప్రభుత్వాన్ని నిలవేయడమే కాకుండా మనం మళ్ళీ వచ్చిన తర్వాత ఈ చట్టాలన్నీ మారుస్తాం. కారణం ఏమిటంటే వీళ్ళకి అసైన్డ్ భూములు అంటే మరీ లోకు అయిపోయింది. అసైన్డ్ భూములు అంటే ఏదో మా అత్తగారింట్లో ఉన్న మా అత్తగారి సంబంధం అనుకునేట్టుగా ప్రభుత్వాలు అనుకుంటాను. నిజంగా ఒకసారి భూమి ఇచ్చేసిన తర్వాత భూమి మీద కాదు, భూమి ఎవరికైతే పేదవాళ్ళకి ఇచ్చినారో వాళ్ళు ఓనర్లు. అయితే వాళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ వాళ్ళ భూములు చెనికాయలకు బెల్లాలకు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తక్కువ రేటుకి ఇచ్చి మీ ఇష్టం వచ్చినట్టు లాక్కునే అధికారం ఎవరిచ్చారో అడుగుతా ఉన్నాయి నేను ప్రభుత్వాలకు. చంద్రబాబు నాయుడు గారి మీద మాత్రం గట్టిగా ఒత్తిడి తీసుకొస్తాం. అసైన్ భూములు అంటే మీ అత్తగారు ఇచ్చిన సొమ్ము కాదు, అది బీదలకు ఇచ్చిన భూములు లాక్కునే అధికారం మీకు ఏదైనా గట్టిగా తీసుకొస్తాం. తీసుకురావడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు పొరపాటున కూడా తన పంట కొనసాగితే మాత్రం మనం వచ్చిన తర్వాత ఈ ఆర్టీని కూడా పూర్తిగా మారుస్తామని కూడా గట్టిగా చెప్తా ఉన్నాను అన్నమాట. ఇంకా ఎవరితోనమ్మా పాండే గారు తొమ్మలపాలెం రైతులకు మద్దతుగా వచ్చినటువంటి జగన్ గారికి మా పేరు నాని గారికి నమస్కారం. అయ్యా, ఇక్కడ రైతులు 31వ తారీఖు రైతులు ఎన్నుముకు ఇరిచేశారు. వాళ్ళు ఇరిచేసి వాళ్ళు దెబ్బతింటుంటే ఇది అనుబంధ సంస్థలాగా వీళ్ళ వెనకాల రైతు కూలీలు కొన్ని వేల మంది ఉన్నాం. రైతు దెబ్బతినే వాళ్ళకి రైతు కూలీలు కూడా దెబ్బతినిపోయారు. వీళ్ళు ఏదో మాట్లాడాలని దశలో రైతు దగ్గరికి వెళ్ళి తెచ్చుకుని రూపాయలు తెచ్చుకుని పని కల్పించుకున్నటువంటి ఒక పరిశ్రమ. ఈ పరిశ్రమ లేకుండా కొత్త పరిశ్రమలు మాకు వద్దు. మాకు చిన్నప్పటి నుంచి అలవాటైనటువంటి పరిశ్రమ. పొద్దున్న వెళ్ళి మట్టి పిచ్చుకోవటం, రైతు దగ్గరతో ఉంటాం. రైతు కూలీ కూడా ఒకవేళ బతికే ఈ ఏరియాలో నువ్వేమో పరిశ్రమలు పెడతావు, తెల్లని పరిశ్రమ వద్దు మహాప్రభు. మాకు తెలిసిన పరిశ్రమ మా భూములు మాకుండాలి, మా పనులు మాకుండాలి. నేను ఇక్కడ పరిశ్రమలో అంత అన్నదమ్ములాగా బతుకుతున్నాం. మా పరిశ్రమలు లేకపోకుండా రైతు ఎందుకు ఇచ్చాడనుకుంటున్నారేమో. రైతు అన్న రాముడైతే ఆంజనేయులు లేదా మేము పేదలు లేబరు ఉన్నాం, వాళ్ళకి అండగా ఉంటాం. ఉద్యమంలో వాళ్ళు ఉందంటాం, మేము రైతు కూలీలంతా. ఈ రైతు ఉద్యమంలో వాళ్ళకంటే ముందే మేము ఉంటాం ఈ లేబరని. మమ్మల్ని కూడా గ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. గట్టిగా మన అంగీకారం లేకుండా ఏ ప్రభుత్వమైనా కూడా బలవంతంగా భూములు తీసుకోవడం అన్నది దారుణం. ప్రభుత్వం అన్నది రాక్షస ప్రభుత్వం కాకూడదు. ప్రభుత్వం అన్నది ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు ప్రజలకు ఇష్టం ఉంటేనే ఆ పని చేయాలి. ప్రజలకు ఇష్టం లేకపోతే ఆ పని మానేయాలి. ఇక్కడ నువ్వు భూములు ఇవ్వాలనుకున్నావు, నువ్వు భూములు ఇచ్చేది గవర్నమెంట్ కోసం ఇవ్వడం లేదు చంద్రబాబు నాయుడు గారు ఈ భూములన్నీ తీసుకుని మళ్ళీ ఎవరో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేదానికోసం మన భూములన్నీ తీసుకుంటా ఉన్నాడు. నిజంగా ఇలా ప్రైవేట్ వాళ్ళ కోసం భూములు తీసుకునేటప్పుడు ఇక్కడ ప్రజలకు భూములు ఇవ్వడానికి ఇష్టం లేకపోతే ఎందుకు బలవంతం చేస్తా ఉన్నావని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. ప్రజల దగ్గరికి రా, ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటే తీసుకో, ఇచ్చేదానికి సిద్ధంగా లేకపోతే ప్రజలను వాళ్ళ మానాల వాళ్ళు వదిలేయండి. పారిశ్రామికవేత్తలకు నువ్వు ఇయ్యాలనుకునేది ఎక్కడైతే ఇచ్చేదానికి సుముఖంగా ఉంటారో అక్కడికి పోయి ఇవ్వండి. అంతేగాని బలవంతంగా లాక్కొని తీసుకొని పోవడం మాత్రం చాలా అన్యాయం. ప్రభుత్వం అన్నది ఎప్పటికైనా కూడా ప్రజలకు శ్రీరామ రక్షగా ఉండాలి. ప్రజలకు ఎప్పుడైనా కూడా ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి అంటే మా ముఖ్యమంత్రి అని చెప్పి గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఉండాలి.
కానీ ఇక్కడ చూస్తే ఆ ముఖ్యమంత్రి కళ్ళు మామూలు మీద ఎప్పుడు పడతారో నేను ఎప్పుడు నాశనం అయిపోతానో అనే భయంలో బతకాల్సిన పరిస్థితిలోకి వాళ్ళు తయారైపోయింది. గట్టిగా దీన్ని వ్యతిరేకిస్తాను తప్ప గట్టిగా దీన్ని వ్యతిరేకిస్తానన్నా. కోన నాగేంద్రం గారు నాగేంద్ర ఎక్సర్సైజ్ సంస్థ మీకు ఎన్ని ఎకరాలు భూమి ఉన్నాయి చెప్తాను. నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకి అందరికి కలిపి నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకి అందరికి కలిపి మా పిల్లలందరికీ తలా 2 ఎకరాలు ఇచ్చాయి. ఇప్పుడు ఆ భూముల్లో నువ్వు ఆ భూములు ఎన్ని ఆడపిల్లలకి ఇచ్చానండి 2 ఎకరాల గారికి. మా ఆడపిల్లలు మొన్న వచ్చి అయ్యా ఈ భూమి అంతా గవర్నమెంట్కి వెళ్ళిపోతుందంట, మరి మాకు మా పరిస్థితి ఏంటంటే అడిగాడు. అమ్మా అదేం పోదో, మన భూమి మనం సాధించుకుని మన భూమి మనం మీ ఆడపిల్లలకి ఇచ్చేటట్టు మేము చేసే కృషి మేము చేస్తామమ్మా అని చెప్పి సత్యేజీ పంపించాం. కనుక ఈ కోనా భూమి మరి ఏనాడు నుంచో భూమిని నమ్ముకుని ఉన్నాము ఈ రైతులంతా. మరి బంజరు భూమి కూడా ఒక వంతు పట్టా ఉంటే 3 వంతులు బంజరు భూమి ఉందండి. ఇక్కడ ఉన్న రైతులంతా కూడా పేద కుటుంబం. ఆ రైతు భూమిని నమ్ముకుని ఇప్పుడు దాకా సాగు చేసి ఆ భూమిని పండిస్తాం జరుగుతుంది. 77 తుఫాను వచ్చినప్పుడు ఇక్కడ ఒక్క చెట్టు పొలం లేకుండా మొత్తం అంతా చుట్టూ తుఫానుకి మనుషులు కూడా చచ్చిపోయారు. ఆనాటి నుంచి ఆ భూమిని బాగు చేసుకుంటా ఉప్పులు వచ్చినప్పుడు తుఫాను వచ్చినప్పుడు ఉప్పులు బాగు చేసుకుంటా భూమిని మళ్ళీ 90లో ఎంపసం మళ్ళీ వచ్చింది. అప్పుడు నాట్లేసి పండించి ఇది దారా పంట కుప్పల మీద ఉండదని చుట్టుపుట్టుకుని మొత్తంగా పోయింది. ఆనాటి నుంచి ఇక్కడే బతుకుతూ ఇప్పుడు ఈ భూమిని వదిలిపెట్టి మీరు వెళ్ళిపోవాలి, పరిశ్రమలు కడతాం అవి కడతామని చెప్పి ఈ పల్లి రావు గారు మరి కొనగల నారాయణ గారు ఈ భూములు మీ భూములు మీకేమంటే ఎక్కడికి వెళ్ళమని చెబుతున్నారు. ఒక పక్కన ఏంటో ఈ భూమి అంతా మీకు భూమి కింద భూమి ఇస్తాం, ఎన్ని సలహాలు ఇస్తారట, 8 సెంటు ఈ భూమి వాళ్ళకి ఇచ్చేయాలంట. ₹1,00,000 పనిచేస్తుందంట. అది ఆ ₹1,00,000 ఎవరికి కావాలండి? మేము వెళ్ళి ఎక్కడ బతకం, ఎక్కడైనా బతుకుతాడు మాకు ఆస్కారం ఉందా? ఎక్కడా బతకలేం. కనుక మా భూమి మాకే కావాలి, మా బిడ్డను అన్యాయం చేయొద్దు, అన్యాయం చేసినాడు పోడైపోతాడు అని చెప్పి మనతో కూడా చెప్తున్నాం. ఇంకోటి ఈ పోనాడు తిప్ప తుమ్మలపాలెం కోన పాచారు ఇవన్నీ గ్రామాల్లో ఈ గుండెలు దాటి ఎవరిని కానీ ముందుకు రానియమని చెప్పి మేము మనశాతం జరిగింది. మొన్న ఎంపీ గారు మినిస్టర్ గారు వచ్చారు. వస్తే మీకు సమాధానం చెప్తాం ఆగండి చెప్పి బలవంతంగా వచ్చారు. ఇంత చెప్పి మీరు మీ భూములు మీకేమంటాయి, మీ భూములు మీకేమంటాయి అని చెప్తారా? మీ భూమికి అభివృద్ధి అవుద్ది, మీ భూములు మీకేమంటాయి అని చెప్తున్నారు. వచ్చి అప్పుడప్పుడు కానుకు వచ్చారు. వస్తే ఈ ఆడపిల్లలంతా కదా అయ్యా మా భూమి మటు చెట్టు పొలంలో మా బిడ్డలు అన్యాయం చేయమందని ఆడపిల్లలంతా వీళ్ళు దండోరం చేశారు. వాళ్ళ దాన్ని వెళ్ళిపోయారు. కానీ ఎన్ని పంటలు పండిస్తాను? 2 పంటలు పండిస్తున్నాయి. ఎన్ని పంటలు పండిస్తా ఉన్నా? 2 పంటలు పండిస్తున్నాం. 2 పంటలు పండిస్తా ఉన్నాం. ఏమేమి పంటలు పండిస్తా ఉన్నాం? ముందు ఇదివరకు దావా సారం లేదు పండించడం. ఇప్పుడు ఒక సారవాను ఒక మినుము పంట పండిస్తున్నాం. ఇప్పుడు పండిస్తా ఉన్నాం. 2 పంటలు పండించే భూమి ఉంది. ఎకరాకు మామూలుగా ఎంత మిగులుతుంది? ఎకరానికి 25-30 బస్తాలు కాడ పంట పండుతుంది. వరి మినువులు అంటే 4-5 బస్తాలు మినువులు అవుతాయి. ఇక దాంతోనే ఇక్కడ ఈ జనం అంతా పేదలంతా బతకడం జరుగుతుంది. ఎటు పరిస్థితుల్లో నేను ఒప్పుకునే కార్యక్రమం చేయాలి. పరిస్థితుల్లో ఈ భూమిని వదిలిపెట్టేది లేదు. ఈ పిల్లల జనంతా కానీ భూములు ఎవరైనా వస్తే వెనక్కి తిరిగి వెళ్ళని చెప్పి మీ అందరికీ సమానంగా మనం చేయగలుగుతున్నాను. గుండుపాలెం 7 కొండలు, గుండుపాలెం రైతు 7 కొండలు, అలాగే ఫలితములపాలెం నుంచి ఒక రైతు, పోవాడతప్పుడు నుంచి ఒక రైతు రమ్మని కోరుతున్నాం. గుండుపాలెం 7 కొండలు. నమస్తే అండి. 7 కొండలు అన్నా మీ పేరు? ఎన్ని ఎకరాల భూమి ఉందన్నా? 3 ఎకరాల పొలం. 3 ఎకరాల భూమి ఉంది. చెప్పు నాకు చెప్పాలనుకున్నాను. ఈరోజు భూ సంస్కరణ పేరు మీద ఈ భూములు లాక్కోవడం అనేది మాకు ఇష్టం లేదు. ఏ ఊరు వచ్చినా సరే తరిమి కొడతామని చెప్తున్నాం. మా ఊరికి మాత్రం ఎవరిని రానేమో. గత హయాంలో 4,800 ఎకరాల భూమి పోటీగానంటే 2,000 ఎకరాలు చాలు, మిగతా 3,000 ఎకరాలు ఎందుకని ప్రశ్నించిన వారు ఈ రోజు 32,000 ఎకరాలు ఎలా తీసుకుంటున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఈ 22 గ్రామాల్లో కూడా
ఒక చెంటు బొమ్మ కూడా ఇచ్చే ప్రసక్తే లేదు. అవసరమైతే ఆత్మహత్య చేసుకుంటాం, లేకపోతే చేసుకుంటాం. ఈరోజు మనకందరికి అండగా నిలవడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. తిప్ప ఫలితముల పాలెం పవర్ తిప్ప నుంచి ఒక రైతు, ఫలితముల పాలెం నుంచి ఒక రైతు. ఇకొద్దు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడమని చెప్దామా? రైట్ బాగా అనిస్తాను బాగా వచ్చేసి రావాలి, పరిగెత్తి రావాలి. మరి పైకి ఎక్కేసి పైకి ఎక్కేసి అర్థం జాగ్రత్త, అర్థం జాగ్రత్త. ఏం పేరు మీ పేరు? సత్య సాయిబాబు సార్. సత్య సాయిబాబా చెప్తున్నాను సార్. మా చిన్నాపర గ్రామంలో ప్రజలందరికీ కోన పొలిమారులోనే ఉన్నాయి మా భూములు. నేను ఎకరంలో కుంట 2 ఎకరాలు భూములతో మేము బతుకుతున్నాము. మా చిన్నాపర గ్రామస్తుల్లో దాదాపు 10,000 మంది జనాభా గల మేజర్ పంచాయతీ మాది. మ్యాక్సిమం 75% ఈ కోన పొలిమారులోనే ఉన్నాయి. 75 మంది గ్రామస్తులు కూడా ఈ దాదాపు 36 పంచాయతీ గ్రామ ప్రజలు అనాథమైపోతున్నారు. ఈ భూమిని ఈ ప్రభుత్వం దౌర్జన్యంగా రాకుండా ఇది చాలా దుర్మార్గంగా ప్రజల మీద కక్షలు సాధిస్తున్నారు. ప్రజలు కూడా ఎందుకు వేసాము ఓట్లని మధ్యలో కొట్టుకుని ఏడ్చే పరిస్థితికి వచ్చింది సార్. మీకోసమే ఎదురు చూస్తున్నాము. మీ నాన్నగారు పుణ్యం నా కొడుకు గుండె ఆపరేషన్ చేయించాను సార్. స్టార్ హాస్పిటల్లో, హైదరాబాద్ స్టార్ హాస్పిటల్లో, ఆంధ్ర హాస్పిటల్లో కిడ్నీ ఆపరేషన్ చేస్తాను సార్. నా కొడుకు 5,50,000 రూపాయలు మీ నాన్నగారు దయాపిచ్చి పెట్టమంటే నా కొడుకుని బతికిస్తున్నా. అలా దాదాపు చిన్నాపర గ్రామంలోనే కానీ భోగిరిపల్లి గ్రామంలో కానీ ఒక 50 మంది ప్రజలకు గుండె ఆపరేషన్, కిడ్నీ ఆపరేషన్ చేస్తాను సార్. మీ నాన్నగారు మాకు పెట్టిన హోదా అని నేను ప్రజలకు గుర్తు చేస్తాను సార్. మీరు మాకు ముఖ్యమంత్రిగా రావాలని మేము ఈ కలతో ఎదురు చూస్తున్నాము. ఈ ప్రజలందరూ తరఫున బాగా చేసుకున్నాము. ఈ జగన్ గారు గట్టిగా జగన్ గారిని మనకు భరోసా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఏ పల్లి పట్టుకొచ్చమ్మా మాట్లాడతారా? అందరికీ నమస్కారం. మా ఊరు తరఫున ప్రత్యేకించి తుమ్మల చెరువు చుట్టుపక్కల ఊర్లన్నీ కూడా పొలాలన్నీ తీసుకుంటున్నా కూడా ప్రత్యేకించి తుమ్మల చెరువు అని స్పెసిఫిక్ గా మా పేరు చెప్పి మా ఊరు వచ్చి మా వైపున మీరు పోరాడినందుకు సార్ మీకు ముందు మా నమస్కారాలు సార్. అలాగే ప్రతి ఊరు నుంచి వచ్చి మాకు కోఆపరేట్ చేసి మా భూములు తీసుకోవద్దు అని ఒక గొంతు కాదు 1000 గొంతుకులతో మనం ప్రభుత్వానికి చెప్పడానికి మీరు సహకారం అందిస్తానికి మీరు వచ్చినందుకు మా గ్రామం తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రైతులే సార్. వేరే వాళ్ళకి వేరే ఇంకే పని రాదు. లేచామా, వండుకున్నామా, మనం పనులు చేసుకున్నామా అనే కానీ ఇంకా వేరే వేరే వ్యాపారాలు కానీ అలా కూడా ఏమీ లేవండి. ఈ భూములే లేకపోతే మా పిల్లల చదువులు కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ మేము చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఒక ఎకరం పొలం ఇచ్చి ఆడపిల్లకి కట్నంగా పొలం ఇచ్చి పెళ్లి చేయాలని ప్రతి వాళ్ళు కోరుకుంటారండి. ఒక రైతు ఏమనుకుంటా అంటే నాకున్న 2 ఎకరాలకి నా పిల్లకి 1 ఎకరం ఇచ్చి 4 ఎకరాల రైతుకి ఇవ్వాలని అనుకుంటాడండి. మా పరిస్థితి ఎలా వచ్చిందంటే మాకే లేదు. ఇంకా మా పిల్లలకి మేము కట్నాలు ఇచ్చి పెళ్లిళ్ళు చేసి వాళ్ళ మంచి భవిష్యత్తు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి అయితే మాకు ఇప్పుడు లేదు. మాకు తెలిసిందల్లా మేము ఆగస్టు 31 నుంచి మా భూముల మీద మేము హక్కు కోల్పోయాం. అవి మావి కాదు. ఏదో నీళ్ళు వస్తే పండించుకుంటాం, లేకపోతే లేదు. అది ఇప్పుడు నీళ్ళు కూడా లేవండి, పంట కూడా మాకు లేదు. అది మాకు ప్రశ్నార్థకంగా అయిపోయినాడు మా పిల్లల భవిష్యత్తు. సో సార్ మా కోసం వచ్చి మా కోసం మీరు పోరాటం చేసి మాకు సరైన న్యాయం ప్రభుత్వం తరఫున చేపించాల్సిందిగా మేము కోరుతున్నాం సార్. నమస్కారం. ఇవాళ మన కర్మ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. కృష్ణా డెల్టాకు కూడా కరువు వచ్చిన పరిస్థితి బహుశా ఇప్పుడే వచ్చింది. ఆయన ముఖ్యమంత్రి కావడం, ఆయన ముఖ్యమంత్రి
అవడంతోనే కరువులు కూడా తీసుకుని వచ్చాడు. అంతటితో సంతోషపడలేదు. చివరకు రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కోలేదని కూడా ముందడుగులు వేస్తా ఉన్నారు. ఒక్కటి చెప్తా ఉన్నాను మీ అందరికీ కూడా, ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి సోదరునికి కూడా ఒక మాట చెప్తా ఉన్నా. ఏ ఒక్కరు కూడా మనకి ఇష్టం లేకపోతే బలవంతంగా మన దగ్గర నుంచి భూములు లాక్కునే కార్యక్రమం ఏ ఒక్కరు కూడా చేయలేదని మాత్రం గట్టిగా చెప్తాను. తీవ్రమైన ఒత్తిడి చంద్రబాబు నాయుడు గారి మీద గట్టిగా తీసుకొస్తాం. ఎంతగా చంద్రబాబు నాయుడు గారి మీద గట్టిగా ఒత్తిడి తీసుకొస్తామంటే, చంద్రబాబు నాయుడు గారు భూములు బలవంతంగా తీసుకునే దానికి భయపడే విధంగా గట్టిగా ఒత్తిడి తీసుకొస్తాం. కోర్టులకు వెళ్దాం, కోర్టులలో కూడా కేసు పెడతాం. 3 ఏళ్ళు విని ఎక్కడో గొప్ప కోర్టులలో నడిపిద్దాం. ఆ తర్వాత ఆయన పోతాడు, మన ప్రభుత్వం వస్తుంది. ఏ ఒక్కరికి కూడా ఇటువంటి పరిస్థితి రాకుండా చేస్తానని మాత్రం చెప్తా ఉన్నా. ప్రభుత్వం అన్నది ఏం చేయాలి అన్నది కూడా ఈయనకు ట్యూషన్ చెప్పాలి. ప్రభుత్వం అన్నది ఏదైనా భూమి కావాల్సి వస్తే, రైతుల దగ్గరికి ఏదైనా భూములు కావాల్సి వస్తే వాళ్ళని అడగాల. ఫలాని ఫ్యాక్టరీ పెడుతున్నారు, ఫలాని ఇది పెడుతున్నారు, అది పెడుతున్నారు, మీ భూములు ఇస్తారా అని. రైతులు ఇస్తే తీసుకోవాలి. ఈ రేటు కాదు, మాకు ఈ రేటు ఇప్పిస్తే ఈ రేటు ఇప్పించండి అప్పుడు మేము ఒప్పుకుంటామనంటే ఆ రేటు కాదు, ఆ రేటు ఇప్పించాలి. అలా ఆ రేటు ఇప్పించినా కూడా మేము ఒప్పుకోము అని చెప్పి రైతులు అంటే ఆ భూములు వదిలేసేయాలి. అంతేగాని బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే కార్యక్రమం మాత్రం ఏ ప్రభుత్వం కూడా చేయకూడదు. ఇది చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యే విధంగా. చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 31వ తారీఖున ఆర్డినెన్స్ చివరి రోజు అని చెప్పి ఆ ఆర్డినెన్స్ ముగియక ముందే మనందరికీ నోటీసులు పంపించి భూములు తీసుకోవాలని ప్రయత్నం చేశాడు. కానీ ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న మోసమే. అసలు చట్ట ప్రకారం ఇలా 2 పంటలు పండించే భూములు తీసుకునే అధికారం చట్టం ఇవ్వదు. బలవంతంగా రైతుల దగ్గర నుంచి భూములు లాక్కునే కార్యక్రమం చట్టం ఇవ్వదు. మరి చట్టమేని చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇవ్వనప్పుడు నువ్వు చట్టం కన్నా ఎక్కువ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతావని అనేది. కాబట్టి కోర్టులకు పోదాం, అవసరమైతే అన్ని రకాల పోరాటాలు చేస్తాం. నాని ఉంటాడు, జిల్లాలో ఉన్న మొత్తం మన లీడర్లందరూ ఉంటారు. అవసరమైతే నేను కూడా వస్తాను. ధర్నాలు చేద్దాం, అవసరమైతే బంధులు కూడా చేసే కార్యక్రమాలు కూడా చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టం లేకపోతే మాత్రం బలవంతంగా రైతుల దగ్గర నుంచి తీసుకునే కార్యక్రమం ఎప్పటికీ కూడా జరగకుండా చర్యలు చేసుకుంటాం. మీకు తోడుగా ఉంటాం, అన్ని రకాలుగా అండదండలు ఇస్తాం, మీకు అన్ని రకాలుగా తోడుగా ఉంటాం. అందరం కలిసి మన భూములను గట్టిగా మనమే కాపాడుకునే కార్యక్రమం చేద్దాం.